చెప్పు స్వామి ఏంది? హలో ఏడన్నారా? ఏడవనా అయిపోయింది ఏడవనా? అరే వాళ్ళు ఆడికంట వాళ్ళకి తెలుస్తలేదంట ఏం ఇంటికి వచ్చారంట. నరులు బాధపడుతున్నా, దేవతలు బాధపడుతున్నా. కాదు స్వామి, నరులు లోకులు కాకులు మస్తు గారు వస్తారు స్వామి, అది కాదు. దేవుడు నీ సత్యం ఉంటే గుంజుకోవాలి, లేకపోతే లేదని అంటారు. ఎంతవరకున్నా ఇప్పుడు నీ సత్యంతో గుంజుకుంటావా, నీ వల్ల ఏ పని కాదంటావా? కాదు స్వామి, గుంజినాకంటే వాళ్ళంతకు వాళ్ళు రావాలంటారు కొందరు. ఇప్పుడు గుంజాన్ని నీవు అంటున్నావు, తర్వాత నీవు బాధలు పడతావు చూడు. మున్పటి గుర్రం కాటికి జరిగితే వాళ్ళంతా పోలాట అడుగుంటూ వస్తారు. గుర్రం ఉన్నాగా రావాలంటే మాత్రం నేను బయట వెళ్తేనే వస్తుంది. ఎట్లా అంటారు? ఆమె ఉన్నాగా గుంజితేనే వస్తుంది, లేకపోతే ఆమె డెమ్మి అన్నాకనే వస్తుందంట. అరే ఆయన చెప్పింది నేను చెప్తున్నా. అరే నేను అన్నది గుర్రం బతుకున్నాక అయితే రాదు, మేము ఏర్పరిస్తేనే రావాలి. ఇక్కడ జరిగింది కాదు, అది మొదటి లోపల జరిగింది. ఇంకెవరైనా ఆపసాపత ఉంటాడు కానీ ఓకే, నువ్వు బంధం ముందర అడుగుతావు ఎందుకున్నాడు? ఎవరికి బాధ లేవంటే వద్దులే స్వామి, ఎవరిని గుంజకు వదిలే, ఆ విషయం వదిలే. ఇంకా వచ్చినాడు వస్తే దేవత ఇంకేం చేస్తాం? చెప్పాము బాధ ఏందో చెప్పండి. నాకు ఆపసాపత అడుకోండి, ఇంకా అడగండి. అయిపోయే ముందర చూసి మళ్ళీ అడుగుతారు మళ్ళీ అన్నా.